ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ ఎప్పుడు అని జెప్పి మనోళ్ళు మస్తు మంది మెసేజ్‌లు, కామెంట్‌లు అయితే బెడుతున్నారు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ మనకున్న ఇప్పటివరకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం క్లియర్ కట్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు రిలీజ్ అయితాయి కావచ్చు అని జెప్పి. సో, మన ప్రీవియస్ తెలంగాణ ఇంటర్మీడియేట్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓన్లీ క్లియర్ అండ్ క్లారిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్ లోపల మాట్లాడుకుంటాం. సో, మనకున్న ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఏంది గదా అంటే 8థ్ ఏప్రిల్ లేకపోతే 10థ్ ఏప్రిల్ లేకపోతే 12థ్ ఏప్రిల్ మనకు ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మనకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా? సో, ఎందుకు అనంటే పేపర్ కరెక్షన్ అనేది అయిపోయింది కాబట్టి 8థ్, 10థ్, 12థ్ ఈ 3 డేస్‌లలో ఎప్పుడో ఒక రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతదని చెప్పి మనకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. సో, మనకు నిన్నొచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏంది గదా! అంటే అఫీషియల్ అని గాదు. నిన్నొచ్చిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంది గదా! అంటే కొన్ని న్యూస్ పేపర్‌లలో మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. 9థ్ ఏప్రిల్ రోజు ఏమని మెన్షన్ చేసిర్రు గదా! అంటే సో, రాబోయే 2 రోజులలో ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈరోజు 10థ్ ఏప్రిల్ రోజు ఏమంటున్నారు గదా! అంటే మనకి సో, 11థ్ అంటే రేపే రిజల్ట్స్ అన్ని కొన్ని పేపర్‌లల్ల అండ్ దాంతో పాటుగా 12థ్ రోజు లేకపోతే 13థ్ రోజు రిజల్ట్స్ అని చెప్పి కొన్ని పేపర్‌లల్ల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, కానీ మనకు అఫీషియల్‌గా ఏమన్నా అప్డేట్ ఉందా మరి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుండి అంటే ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు. ఓకేనా? సో, మనకు నిన్ననేమో 2 రోజులల్ల అన్నారు. ఓకేనా? సో, ఈరోజేమో రేపు ఆర్ ఎల్లుండి అంటున్నారు. లేకపోతే 13థ్ రోజు అంటున్నారన్నట్టు. ఓకేనా? మనకు ఇప్పుడు అన్ని పేపర్‌లలో ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే న్యూస్ ఆర్టికల్స్ లోపల కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లోపల 11థ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లోపల 12థ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కొన్ని పేపర్‌లలో 13థ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో, మనకు ఈ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుండి అండ్ మనకి అఫీషియల్‌గా ఏందంటే ఒక అప్డేట్ ఏమిచ్చిర్రు గదా! అంటే సో, మేము డిలే ఏం జేయట్లేదు. ఓకేనా? సో, డిలే అయితది అని జెప్పి అనుకోకుర్రి. షెడ్యూల్ ప్రకారమే మేము రిలీజ్ జేయడానికి ట్రై జేస్తున్నాము. సో, ప్రతీదీ రెడీగా ఉంది అని జెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఎప్పుడు అని జెప్పి మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఈ సోషల్ మీడియా లోపల డిలే అని జెప్పి కొంచెం న్యూస్ అనేది సర్క్యులేట్ అయితుందన్నట్టు. ఓకేనా? సో, 12థ్ రోజే రిజల్ట్స్ రిలీజ్ జేస్తామని జెప్పి అండ్ దాంతో పాటుగా మేబీ ఒకవేళ 12థ్ రోజు కాకపోతే ఇంకా డిలే అయితది అని జెప్పి అండ్ కొంతమంది ఫెయిల్ అయ్యిర్రని జెప్పి అట్లాంటి న్యూస్ అనేది సర్క్యులేట్ అయితుందన్నట్టు. సో, అవేవి నమ్మకండి అని జెప్పి చెప్తున్నారు. అండ్ మీకోటి క్లియర్‌గా జెప్పాల్సిందేందంటే రిజల్ట్ అనేది రిలీజ్ అయితది. ఓకేనా? సో, కమింగ్ 1 వీక్ లోపల రిజల్ట్ అయితే రిలీజ్ కావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అనంటే సో, మనకి ప్రతీది గూడా రెడీ అయి ఉందన్నట్టు. సో, ఓకేనా? సో, పేపర్ కరెక్షన్ అనేది అయిపోయింది. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ మనకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుండి గానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి గానీ మనకి ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు. రిజల్ట్ ఎప్పుడు అని జెప్పి. సో, ఆ అప్డేట్ రాగానే మనకొక సర్క్యులర్ అనేది రిలీజ్ అయితదన్నట్టు. అది రాగానే మనము పక్కాగా వీడియో అయితే యేసుకుందాం. ఓకేనా? సో, మనకు డేట్ అనేది జెప్తారు. అండ్ దాంతో పాటుగా మేబీ టైం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు గానీ డేట్ అయితే పక్కాగా ఈరోజు రిలీజ్ అయితాయి అని జెప్పి చెప్తారన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్టర్ అఫీషియల్ అప్డేట్ మనం మాట్లాడుకుందాం. సో, 11థ్ రిలీజ్ అయినా, 12థ్ రిలీజ్ అయినా, 13థ్ రిలీజ్ అయినా, 14థ్ రిలీజ్ అయినా మనకు అప్డేట్ ఒస్తది అఫీషియల్‌గా. ఒకరోజు ముందే మనకు అప్డేట్ అయితే వస్తదన్నట్టు. సో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకరోజు లేకపోతే 2 రోజుల ముందే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో, మేము ఈ డేట్ రోజు రిలీజ్ జేస్తాము రిజల్ట్స్ అని జెప్పి. ఓకేనా? సో, ఎట్లా రిజల్ట్ చెక్ జేసుకోవాలని జెప్పి ప్రతీదీ మనం మాట్లాడుకుంటాం. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని జెప్పి అనుకుంటున్నా. సో, సోషల్ మీడియా లోపల వచ్చే న్యూస్‌ని లైక్ వినండి. కానీ ఏందంటే ఎక్కువగా డీప్‌గా తీసుకోకుర్రి అండ్ నో వరీస్ రిజల్ట్ అనేది ఎటు పోదు వస్తది. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సో, మనం ఫర్దర్‌గా డిగ్రీ గురించి, ఎబ్సెట్ గురించి అండ్ నర్సింగ్ గురించి ఓకేనా? సో, ఫర్దర్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం. ఏహెచ్ఎస్ అంటాం. ఓకేనా? అగ్రికల్చర్ గాని, ఫార్మసీ గాని ప్రతీదీ డీటెయిల్‌గా మనం ఎబ్సెట్ గురించి అండ్ దాంతో పాటుగా డిగ్రీ దోస్త్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ డిగ్రీకి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ నోటిఫికేషన్‌లు ఏమన్నా ఉన్నా కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.